కార్తీక దీపం పురస్కరించుకొని 75 దొడ్డిపల్లి సప్త కనికలమ్మ దేవాలయంలో దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి వెంకటరాయలు ఆలయ కమిటీ సభ్యులు నళిని తిరుకుమారన్ పేర్కొన్నారు. भुजगेन्द्रहारं करलधरं ब्रह्मरं ब्रह्मरं भजयोगधीरं परमपरं कैलासमेकदिलि वच्चेटि वैभवं दीपोत्सवं दिव्यदीपोत्सवं नव्यदीपोत्सवं भव्यदीपोत्सवं दीपोत्सवं भक्तिदीपोत्सवं युक्तिदीपोत्सवं शक्तिदीपोत्सवं ఈ సందర్భంగా ఈవో మరియు ఆలయ కమిటీ సభ్యులు నళిని తిరుకుమారన్ మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగరం సమీపంలోని 75 దొడ్డుపల్లి నందు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సప్త కనికలమ్మ ఆలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ ఏడాది 3వ తేదీ ఆలయంలో లక్ష దీపోత్సవం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దీపోత్సవంతో పాటు ఆలయంలో విద్యుత్ దీపాలంకరణ, బాణసంచ, ఆటపాటలతో డ్యాన్స్, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, గోపాలకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చంద్రశేఖర్, దేవరాజులు, విజయ్ కుమార్, పద్మిని, దామోదరం కుమార్, శివశంకరం, నాగలింగం, పాండియన్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు విజ్ఞప్తి. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ సప్త కన్నికలమ్మ దేవాలయం నందు దేవాదాయ శాఖ వారు మరియు దొడ్డుపల్లి గ్రామస్తులు 3/12/2025 కార్తీక దీపోత్సవం, తమిళ కార్తీక దీపోత్సవం జరపబడును. నగర ప్రజలందరూ ఇచ్చేసి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. அனைவருக்கும் வணக்கம். இங்கே சித்தூரில் நாளைக்கு 3/12/2025 கார்த்திகை தீபம் சிறப்பாக கன்னிக்கிழமை கோயிலில் நடக்கிறதுனால எல்லா பக்தர்களும் கலந்து கொள்ளணும்னு நான் அன்புடன் வேண்டிக் கொள்கிறோம். இந்த கமிட்டி சார்பாகவும், கோயில் கமிட்டி சார்பாகவும், இந்த ஊர் எங்கள் தொட்டிப்பள்ளி சார்பாகவும் இந்த கோயிலை இருக்கிற அம்மனோட சக்தி எல்லாருக்குமே தெரியும். இந்த கோயிலில் நடக்கிற ஒவ்வொரு வருஷமும் நடக்கிற இந்த விமர்சையாக நடக்கிற இந்த உற்சவத்துக்கு எல்லாரும் கலந்துக்கணும்னு சித்தூர் மக்கள் அனைவரும் கலந்துக்கணும்னு வேண்டிக் கொள்கிறேன். இதில் நிகழ்ச்சி நிரல் என்னன்னா 12 காலையில் அபிஷேகம் நடக்குது 5 மணிக்கு. அதில் அம்மனுக்கு அபிஷேகம் பண்ணிட்டு அலங்காரம் பண்ணுறாங்க. திருப்பி மத்தியானம் அன்னதானம் நடக்குது. அதுக்கப்புறமா சாயந்தரம் கோயில் மலையில் இருக்கிற தீபம் ஏற்றின பிறகு இங்கே இருக்கிற லட்ச தீபம் ஏற்றுறாங்க. இங்கே அம்மனோட அருள் சக்தி வாய்ந்ததுனால எல்லாரும் கலந்துக்கன்னு பிரசாதத்தை வாங்கின்னு அம்மனோட அருளை தீர்க்கமாக வாங்கிட்டு போகணும்னு அன்புடன் கேட்டுக்கொள்கிறேன். అందరికీ నమస్కారం. ఈరోజు దొడ్డిపల్లి శ్రీ సప్త కన్నికలమ్మ దేవస్థానం నందు రేపు అనగా 3/12/2025 కార్తీక దీపోత్సవం జరుగును. ఈ యొక్క కార్తీక దీపోత్సవంను సుమారు 100 సంవత్సరాలు పైబడిన ఈ పురాతన గుడి ఇది. ఈ గుడికి సంబంధించి చాలా వరకు భక్తులు ఉన్నారు. అది ముఖ్యంగా లారీ వాళ్ళు కానీ మిగతా వ్యాపారస్తులకు కానీ ఈ అమ్మవారు చాలా అనుకూలంగా ఉంటారు. కావున రేపు అనగా రేపు తెల్లారితో 6 గంటలకు అభిషేకం మరియు
మహాదీపారాధన జరుగును. మధ్యాహ్నం అన్నదానము మరియు సాయంత్రం 6 గంటలకు ఇక్కడ దొడ్డిపల్లి కొండ మీద నుంచి సప్త కన్నికలమ్మ యొక్క దీపాన్ని వెలిగించి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ 6 గంటలకు వెలిగించి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన చిత్తూరు ఎమ్మెల్యే గారు శ్రీ గురిజాల జగన్మోహన్ గారు మరియు నాయకులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. కావున భక్తులు కానీ ప్రజలు కానీ అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలవుతారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ధనం ధాన్యం రూపేణ భక్తులు తమ యొక్క కానుకలను సమర్పించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం.